టీడీపీ సీనియర్ నేత మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మిని పార్టీ అధిష్టానం విస్మరించింది. జిల్లా అధ్యక్షురాలిగా, పొలిట్ బ్యూరో సభ్యురాలిగా అధినాయకత్వాన్ని ఆమె మెప్పించలేకపోయారా? జెండాలు మారుస్తున్న వారికి అవకాశాలు దక్కుతుంటే విధేయతకు మాత్రం గుర్తింపు లేకుండా పోయిందని తోట సీతారామలక్ష్మి వర్గం అసంతృప్తితో రగిలిపోతుంది. పార్టీలో ఇన్నేళ్లు క్రమశిక్షణకు కట్టుబడి ఉన్న సీతమ్మ గీటు దాటుతుందే? రాజ్యసభ మాజీ సభ్యురాలి పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? తెలుగుదేశం పార్టీలో వెలుగు వెలిగి దశాబ్దన్నర కాలం పాటు పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన టీడీపీ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి రాజకీయ ప్రస్థానంలో ప్రస్తుత పరిణామాలు ఆసక్తికరంగా మారాయట. తాజాగా టీడీపీ అధిష్టానం ప్రకటించిన పార్టీ జాతీయ, రాష్ట్ర స్థాయి కమిటీలో సీతమ్మకు చోటు దక్కకపోవడంతో ఆమె పొలిటికల్ ఫ్యూచర్ రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపింది. మాజీ మంత్రి, మాజీ ఎంపీ ఎర్రా నారాయణస్వామి 2005లో రాజకీయ రిటైర్మెంట్ తీసుకోగా ఆయన రాజకీయ వారసురాలిగా రాజకీయ అరంగేట్రం చేశారు సీతారామలక్ష్మి. 2005లో భీమవరం మున్సిపల్ చైర్పర్సన్గా ప్రస్థానం ప్రారంభించారు. ₹1 మాత్రమే జీతం తీసుకుని భీమవరం పట్టణాభివృద్ధితో పాటు సేవా కార్యక్రమాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. 2009లో మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించిన ప్రజారాజ్యంలోకి గోదావరి జిల్లాల నుంచి కాపు నేతలు ఫిరాయించిన టీడీపీతోనే ఉండి తన విధేయతను చాటుకున్నారు తోట సీతారామలక్ష్మి. చిరంజీవి సొంత జిల్లాలో ఆయన చరిష్మా గట్టిగా ఉంటుందని 2009 ఎన్నికల్లో నర్సాపురం ఎంపీగా పోటీ చేసేందుకు టీడీపీ నుంచి ఎవరో ముందుకు రాకపోయినా తోట సీతారామలక్ష్మి ధైర్యంగా పోటీ చేశారు. ప్రజారాజ్యం అభ్యర్థి గుబ్బల తమ్మయ్యకు మించి 7,000కు పైగా ఓట్లు సాధించారు. నర్సాపురం ఎంపీగా ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కనుమూరి బాపిరాజు గెలుపొందగా, ఎన్నికల తర్వాత టీడీపీ అధిష్టానం తోట సీతారామలక్ష్మికి పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్ష బాధ్యతలను కట్టబెట్టింది. అధికారంలో లేకపోయినా పార్టీని కాపాడుకుంటూ వచ్చిన సీతమ్మకు 2014 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి పొత్తులో నరసాపురం ఎంపీ సీటు వస్తే విజయం తథ్యమని అనుకున్నారు. అయితే పొత్తులో బీజేపీ నేత గోకరాజు గంగరాజుకు సీటు దక్కింది. అయినా సర్దుకుపోయి సీతమ్మను పార్టీ అధిష్టానం 2014 ఏప్రిల్లో రాజ్యసభ పదవి ఇచ్చింది. 2020 వరకు ఆమె పెద్దల సభలో ఎంపీగా కొనసాగారు. 2019లో ఫ్యాన్ వేవ్లో అనేక జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రం పాలకులు, ఉండి నియోజకవర్గాల్లో టీడీపీ విజయం సాధించింది. భీమవరం టీడీపీ అభ్యర్థి పులవర్తి రామాంజనేయులు ఓటమి తర్వాత కేడర్ని వదిలేయడంతో టీడీపీ జిల్లా అధ్యక్ష బాధ్యతలతో పాటు భీమవరం నియోజకవర్గ బాధ్యతలను కూడా భుజాన వేసుకున్నారు సీతారామలక్ష్మి. వరుసగా 13 ఏళ్ల పాటు ఉమ్మడి జిల్లా అధ్యక్షురాలిగా కొనసాగిన ఆమె 2022లో జిల్లా పునర్విభజన తర్వాత పశ్చిమ గోదావరి కొత్త జిల్లాకు కూడా అధ్యక్షురాలిగా ఎంపికయ్యారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకుని పార్టీ నిలబెట్టిన సీతారామలక్ష్మికి 2024 ఎన్నికల్లో నిరాశ ఎదురైంది. ఈసారైనా నర్సాపురం ఎంపీ సీటు వస్తుందని సీతారామలక్ష్మి ఆశించినా పొత్తులో ఈసారి కూడా బీజేపీకి కేటాయించడం, వర్మ ఆ సీటు దక్కించుకోవడంతో సీతమ్మ కల మరోసారి ఆవిరైంది. మరోవైపు రఘురామకృష్ణరాజు టీడీపీలో చేరడం, ఆ సీటు ఆశించిన అప్పటి ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజును బుజ్జగించేందుకు టీడీపీ అధిష్టానం జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాల్సి రావడంతో 15 ఏళ్ల పాటు జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న సీతమ్మకు తొలిసారి బ్రేక్ పడినట్లయింది. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలిగా 2024లో పదవిచ్చిన అధిష్టానం సీతారామలక్ష్మికి ప్రాధాన్యమున్న నామినేటెడ్ పోస్ట్ ఇస్తుందని ఆమె మద్దతుదారులు ఆశపడ్డారు. కానీ అక్కడ కూడా సీతమ్మకు నిరాశే మిగిలింది. తాజాగా ప్రకటించిన టీడీపీ జాతీయ, రాష్ట్ర స్థాయి కమిటీలోనూ సీతారామలక్ష్మికి మొండిచేయి చూపింది టీడీపీ అధిష్టానం. పార్టీలో పెద్దపీట వేస్తారనుకుంటే ఉన్న పదవి కూడా తీసేయడంతో పార్టీ కోసం నిలబడ్డ మహిళా నేతకు అధిష్టానం అన్యాయం చేస్తుందని తమ్ముళ్లు గుర్రమంటున్నారు. ఇప్పటికే జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చిన మంతెన రామరాజుకు ఏపీఐఐసీ చైర్మన్గా నామినేటెడ్ పోస్టుతో పాటు తాజాగా పోలిట్ బ్యూరో పదవి కూడా ఇచ్చారు. ఒకే నేతకు 3 పదవులు ఇచ్చి సీతమ్మకు మాత్రం అన్యాయం చేశారంటూ ఆమె అభిమానులు అసహనంతో రగిలిపోతున్నారట. పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రభుత్వ సలహాదారు షరీఫ్, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణకు పోలిట్ బ్యూరోలో చోటు కల్పించిన అధిష్టానం ఇన్నేళ్లు పార్టీకి సేవలందించిన సీతారామలక్ష్మిని మాత్రం విస్మరించింది.
ఇదే ప్రాంతానికి చెందిన మాజీ మంత్రి ఏపీ మహిళా కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా నామినేటెడ్ పోస్టు దక్కించుకున్న పీతల సుజాతకు కూడా టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా పదవిచ్చిన అధిష్టానం తోట సీతారామ లక్ష్మిని ఎందుకు పక్కన పెట్టిందని పార్టీ పెద్దలను ప్రశ్నిస్తున్నారు తమ్ముళ్ళు. కొందరైతే నిరసన తెలిపేందుకు అమరావతి పార్టీ కార్యాలయానికి భారీగా తరలి వెళ్లేందుకు సిద్ధపడగా పార్టీ లైన్ దాటొద్దని సీతారామలక్ష్మి వారికి నచ్చజెప్పారని సమాచారం. రాజ్యసభ సభ్యురాలిగా, పోలిట్ బ్యూరో సభ్యురాలిగా, జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా పనిచేసిన తోట సీతారామలక్ష్మి ప్రస్తుతం కేవలం భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ స్థాయికి పరిమితం కావడంతో పార్టీలో సీతమ్మ గ్రాఫ్ తగ్గుతోందా అనే అనుమానాలు వస్తున్నాయి అందరికీ. సీతారామ లక్ష్మికి ప్రాధాన్యం దక్కకపోవడానికి సామాజిక సమీకరణాలు కారణమా, లేక కొత్త తరానికి అవకాశం ఇవ్వాలనే అధిష్టానం ఆలోచన ఫలితమా అనే చర్చ జరుగుతోంది. తాజాగా టీడీపీ కమిటీలో మంత్రి నారా లోకేష్ కు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం, అత్యధికంగా లోకేష్ టీంకు యువతకు పదవులు కట్టబెట్టడంతో పాటు పాత తరాన్ని పక్కన పెట్టేశారన్న ఊహాగానాలకు బలం చేకూరుతోంది. లేదంటే జోడు పదవులు ఉన్న నేతలకు కూడా మళ్లీ పార్టీ పదవులిచ్చి సీతమ్మను ఎందుకు విస్మరిస్తారని మరికొందరు విశ్లేషిస్తున్నారు. 2024 ఎన్నికల్లో భీమవరం సీటు పొత్తులో చేజారిన పార్టీ ఇన్ఛార్జిగా పార్టీ కార్యక్రమాల్లో వేగం పెంచి క్షేత్రస్థాయిలో క్యాడర్ను ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నారు సీతారామలక్ష్మి. కూటమి అధికారంలో ఉండడంతో పబ్లిక్ గ్రీవెన్స్ నిర్వహించి వారం వారం ప్రజా సమస్యల పరిష్కారం వేదిక ద్వారా ప్రజలకు చేరువవుతున్నారు. దాదాపు 3 కోట్ల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకురాగలిగారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు నిరూపించుకుంటేనే సీతారామలక్ష్మికి రాష్ట్ర స్థాయిలో పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉందని పార్టీలో చర్చ జరుగుతోంది. మొత్తానికి భీమవరం నియోజకవర్గంలో టీడీపీ జనసేన కూటమి సమీకరణాలు తోట సీతారామలక్ష్మికి సవాలుగా మారుతున్నాయి. జనసేన ప్రభావం ఎక్కువగా ఉన్న భీమవరంలో రాజకీయ భవిష్యత్తు ఉండాలంటే టీడీపీ ఇన్ఛార్జిగా తన పట్టు నిలుపుకోవాల్సిందే. కీలక కమిటీలో చోటు దక్కకపోవడం, పార్టీలో ప్రాధాన్యం తగ్గినట్లు కనిపిస్తున్నా బహిరంగంగా ఎలాంటి అసంతృప్తి వ్యక్తం చేయకుండా విధేయతను చాటుకుంటున్న సీతమ్మ అధిష్టానం మనసు గెలుచుకోగలుగుతారో లేదో పెరుమాళ్లకే ఎరుక.